హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ట్యూటోరియల్స్ తెలుగు. అదేవిధంగా మనం ఈ వీడియోలో ఇక వర్బ్స్ని అన్నీ చూసేద్దాం. మనము చూడండి, ఇక్కడ మీరు ఈ విధంగా ఇక్కడ చూసినట్టయితే వర్బ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని డిస్కస్ చేస్తున్నాను. చూడండి, మెయిన్ వర్బ్, ప్రెజెంట్ వర్బ్, పాస్ట్ వర్బ్, పాస్ట్ పార్టిసిపల్, ఫ్యూచర్ ఫామ్. దీని గురించి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు వీడియోలోనే కదా. చూడండి, ఇక్కడ కమింగ్ అంటే వచ్చుట అనే వర్బ్ ఉందన్నమాట. వచ్చుట అంటే నడుచుకుంటూ వచ్చుట కానీ ఏవైనా వచ్చుట కానీ కమింగ్ అని అంటాం అనమాట. దానికి V1 వచ్చినట్టయితే కమ్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి పాస్ట్ వర్బ్ చూసుకున్నట్టయితే కేమ్. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపల్ కమ్, ఫ్యూచర్ ఫామ్ విల్ కమ్ అనమాట. మనకి యాక్చువల్గా ఎలాగంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా వర్బ్ చార్ట్ చూసినారనుకోండి, ఎలాగుంటుందంటే V1 V2 V3 ఒకటే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఇది ఉండదు, అదేవిధంగా ఇది కూడా ఉండదు. అర్థమైంది? ఇది ఉండదు. అదేవిధంగా ఈ కమ్స్, ఈ గోస్ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ ఈ విధంగా ఇవి కూడా ఉండవు అనమాట. మీకు ఓన్లీ ఇవి ఒకటే, ఇది ఉంటుంది అంతే అనమాట. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి ఫ్యూచర్ ఫామ్ డిస్కస్ చేస్తున్నాము. అదే పాస్ట్ పార్టిసిపల్, అదేవిధంగా పాస్ట్ వర్బ్, ప్రెజెంట్ వర్బ్, అదేవిధంగా మెయిన్ వర్బ్. ఈ విధంగా చెప్పాలన్నమాట. ఈ విధంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఇలా నేర్చుకున్నట్టయితేనే మీకు ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట. ఇంకా ఇంతకు మించి వర్బ్స్ ఏమి ఉండవు అనమాట మీకు. అంటే అందులో టైప్స్ అయితే ఇంతే అనమాట. అర్థమైంది కదా మీకు? చూడండి, కమ్మింగ్ అంటే వచ్చుట, కమ్స్, కేమ్, విల్ కమ్. ఈ విధంగా చదువుకోండి. గోయింగ్ అంటే మనకి ఏంటంటే వెళ్ళుట అనమాట. గోయింగ్ అంటే వెళ్ళుట. నువ్వు వెళ్ళినావు అనుకోండి, నేను పోతున్నానంటే ఐ యామ్ గోయింగ్ అనాలన్నమాట. నేను పోతుంటేనంటే ఐ వాజ్ గోయింగ్, ఆ విధంగా కదా, అలాగనమాట. చూడండి, గో అంటే వెళ్ళుట, గోస్ అంటే వెళ్ళుటనే. ఇది కూడా రెండు మీనింగ్స్ ఒకటే. ఎక్కడెక్కడ యూజ్ చేయాలని నేను చెప్తాను. దీనికి తేడా ఏంటంటే, ఇక్కడ గో అని వచ్చింటే ఇక్కడ ఎస్ కానీ యాడ్ అయి ఉంటుందన్నమాట. అంతే. ఇక్కడ చూడండి, కమ్ అని ఉంది, ఇక్కడ ఎస్ యాడ్ అయింది, కమ్స్ అనేది. ఇక్కడ గో అని ఉంది, ఇక్కడ ఈఎస్ అనేది యాడ్ అయింది అనమాట. అంతే. ఇంకా అన్నీ అంతే అనమాట. ఇక్కడి నుంచి మీరు ఓకేనా, ఎస్ కానీ ఎస్ లేదా ఈఎస్, ఈ రెండు దానిలో ఏదో ఒక యాడ్ అయ్యి ఉంటుందన్నమాట దీనికి. అర్థమైందా? ఈ విధంగా మీరు సెట్ అనేది నేర్చుకోవాలి. ఇదంతా ప్రెజెంటే అనమాట. ప్రెజెంట్లోనే వాడతారు. అంటే ఏంటి? వెంటనే చేసే పనులు, ఇది చేసేసిన పనులు. చూడండి, వెంట అంటే ఆల్రెడీ వెళ్ళి ఉండుట అనమాట. ఓకేనా, వెళ్ళి ఉన్నాను అనేది వస్తుంది. పాస్ట్ పార్టిసిపల్ వచ్చేసి గాన్, ఫ్యూచర్ ఫామ్ వచ్చేసి విల్గో అంటే నేను వెళ్తాను. ఓకేనా, రేపైనా వెళ్తాను, లేకుంటే ఈరోజు పొద్దున అయితే సాయంత్రం అయినా వెళ్తాను, మధ్యాహ్నం అయినా వెళ్తాను, అలాగనమాట. నెక్స్ట్ మనకి స్టడీయింగ్ అంటే చదువుకొనుట. స్టడీస్, అదేవిధంగా స్టడీడ్ అంటే ఆల్రెడీ చదువుకొని ఉండుట, స్టడీడ్, విల్ స్టడీ, ఈ విధంగా అనమాట. భవిష్యత్తులో చదువుతాను. నెక్స్ట్ హియరింగ్ అంటే వినుట. మీరు ఏదైతే వింటారో దాన్ని మనకి హియరింగ్ అంటారనమాట. జస్ట్ ఏంటి మనకి లిజనింగ్ అంటే ఏంటి? మనకి లిజనింగ్ అంటే కాన్సన్ట్రేషన్తో వినుట అనమాట. ఓకేనా, కాన్సన్ట్రేషన్తో వింటే లిజనింగ్ అవుతుంది. హియరింగ్ అంటే ఓన్లీ జస్ట్ వినుట అని మీనింగ్ వస్తుంది. చూడండి, ప్రెజెంట్ వచ్చేసి హియర్స్, అదేవిధంగా హర్డ్ అనమాట. V2 వచ్చేసి ఏమవుతుందంటే హర్డ్ అని పలకాలి, హర్డ్. అదేవిధంగా మనకి V3 కూడా ఏమవుతుందంటే హర్డ్ అయిపోతుంది. ఫ్యూచర్ ఫామ్ వచ్చేసి విల్ హియర్ అనమాట. తెలుసు కదా, విల్ ప్లస్ అదేవిధంగా V1 పెట్టినట్టయితే ఏంటి మనకు? విల్ ప్లస్ V1 ఫస్ట్ మట్టుకే పెట్టాలి. చూడండి, విల్ ప్లస్ V1 పెడితేనే మనకు ఫ్యూచర్ ఫామ్ అయిపోద్ది అనమాట. అర్థమైంది కదా? ఈ విధంగా. అదేవిధంగా టెల్లింగ్ అంటే ఎదుట చెప్పుట అనమాట. ఎదుటవారు చెప్పుట అనమాట టెల్లింగ్ అంటే. ఓకేనా, టెల్లింగ్ అని వస్తుంది. అదేవిధంగా సేయింగ్ అని. చూడండి, ఈ రెండు మధ్య తేడా గమనించండి. సేయింగ్ అంటే కూడా చెప్పడమే కదా. సేయింగ్ అంటే ఏంటి? మనకి చెప్పడమే. టెల్లింగ్ అంటే ఏంటి? మనకి చెప్పడమే. అంటే చూడండి, టెల్లింగ్ అని ఎప్పుడు వాడతారంటే ఇతరుల వ్యక్తులు చెప్తున్నప్పుడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు నాకు చెప్పారనుకోండి, నేనేమంటానంటే యు ఆర్ టెల్లింగ్ అంటానమాట. మీరు చెప్తున్నారు అంటానమాట నేను. అర్థమైందే? ఇప్పుడు సేయింగ్ అంటే కూడా చెప్పుటనే అనమాట. ఇది ఎలా సేయింగ్ యూజ్ చేస్తానంటే, నేను చెప్తున్నాను అనుకోండి, చెప్తాను కదా, నేను ఎలా అంటాను? ఐ యామ్ సేయింగ్ అంటాను అనమాట. నేను చెప్తున్నప్పుడు సేయింగ్ అని ఉపయోగిస్తాను. టెల్లింగ్ అంటే కూడా చెప్పడమే, ఎదురుట వారు చెప్పడము, లేకుంటే ఒక స్టోరీ చెప్పడం కానీ, స్టోరీ టెల్లింగ్, ఆ విధంగా ఉపయోగిస్తారనమాట. చూడండి, ప్రెజెంట్ V1 వచ్చేసి మనకి టెల్స్, అదేవిధంగా V2 వచ్చేసి టోల్డ్, అదేవిధంగా V3 కూడా టోల్డే. విల్ టెల్ అంటే భవిష్యత్తులో చెప్పుట. ఇలా మనకి ఫ్యూచర్ ఫామ్ ఎక్కడ రాసి ఉండరు. V1 V2 V3 మటుకే రాసి ఉంటారనమాట. ఈ విధంగా మీరు సెట్ నేర్చుకోవాలి. ఇంకా ఇంగ్లీష్ అంటేనే కానీ మీరు టెల్లింగ్ అని సెర్చ్ చేస్తే ఇవి తప్ప ఇంకెక్కడ ఏమీ రావు. అందుకనే మీరు ఇంతకుముందు ఏం నేర్చుకున్నారో వర్బ్స్ అనే నాకు సంబంధం లేదు. నా వీడియోస్ చూస్తూ పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళైతే నేర్చేసుకోండి. అర్థమవుతుంది కదా? ఈ విధంగా
నెక్స్ట్ స్పీక్ అంటే మాట్లాడు, స్పీక్స్ అంటే మాట్లాడు అన్నట్టు అర్థమవుతుందా, మాట్లాడు. నెక్స్ట్ చేయబోయే పని మాట్లాడుట అని వస్తుందన్నమాట. స్పోక్ అంటే ఆల్రెడీ మాట్లాడి ఉండుట. స్పోకెన్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ కదా, మనం మాట్లాడేంటి స్పోకెన్ ఇంగ్లీష్. ఇది ఎలా పాస్ట్ పార్టిసిపుల్ ఎలా అని నేను చెప్తానులేండి. నెక్స్ట్ మనకు విల్ స్పీక్ అంటే భవిష్యత్తులో మాట్లాడుట. నెక్స్ట్ అదేవిధంగా సేయింగ్ అంటే కూడా చెప్పుటనే చూడండి. అదే నేను చెప్తున్నాను, టెల్లింగ్కి సేయింగ్కి కొంచెం తేడా అంతే అనమాట. అర్థమవుతుందా, చూడండి. సేయింగ్ అంటే చెప్పుట, సేస్. అదేవిధంగా SAID సెడ్ అని పలకాలి, ఇది కూడా సెడ్ అని పలకాలి. విల్ సే అని చెప్పాలన్నమాట. చూడండి అర్థమవుతుంది కదా. ఈ విధంగా ఐ విల్ సే అంటే నేను భవిష్యత్తులో చెప్తాను, అర్థమవుతుందా. ఐ సెడ్ అంటే ఆల్రెడీ చెప్తున్నాను, ఐ సే అంటే నేను చెప్తాను అని అర్థం వస్తుంది అనమాట. క్యాచింగ్ అంటే ఏంటి, మనకి పట్టుకోను. ఏదైనా ఇప్పుడు చేపలు పట్టుకున్నారనుకోండి, దాన్ని క్యాచింగ్ అంటారనమాట. అర్థమవుతుందా, పట్టుకో అని అర్థం వస్తుంది, పట్టుకొనుట అనేది వస్తుంది అనమాట క్యాచింగ్ అంటే. క్యాచెస్ కాట్ అని పలకాలన్నమాట, CAUGHT కాట్. ఇది కూడా పాస్ట్ పార్టిసిపుల్ కూడా కాటే. ఆ తర్వాత విల్ క్యాచ్ అనమాట. విల్ క్యాచ్ అంటే పట్టుకొనుట, భవిష్యత్తులో పట్టుకొనుట. అదేవిధంగా సీయింగ్ అంటే చూచుట, సీస్ అనమాట. సా అంటే ఆల్రెడీ చూసుండుట, సీన్. ఆ తర్వాత విల్ సీ అంటే భవిష్యత్తులో చూచుట. ఈ విధంగా జంపింగ్ అంటే ఎగురుట, జంప్ అంటే ఎగురు, జంప్డ్ విల్ జంప్. అర్థమైంది కదా, ఎగురుట అని మీనింగ్ వస్తుంది. మీరు ఎగిరినా ఎగురుటానే, ఓకేనా. అంటే ఏంటి మనకి చూడండి, ఫ్లయింగ్ అంటే కూడా ఎగురుటానే. పక్షులు గాల్లో ఎగురుతున్నాయి అనుకోండి, ఇప్పుడు ఏరోప్లేన్ ఉంది, ఏరోప్లేన్ కూడా గాల్లో ఎగురుతుంది అనమాట. ఆ విధంగా అనమాట. మీ గాల్లో పూర్తిగా ఆకాశంలో ఎగిరినట్టయితే ఫ్లయింగ్ అని వాడాలన్నమాట. జంపింగ్ అంటే ఏంటి, జంపింగ్ అంటే కూడా ఎగురుటానే. అంటే ఏంటి మనకి జస్ట్ నేలపైన ఎగిరి కిందికి రావడం అనమాట, ఓకేనా. ఆ విధంగా వచ్చినప్పుడు జంపింగ్ అనేది ఉపయోగిస్తారనమాట. ఆ విధంగా మీరు యానిమల్స్ కానీ దేనికైనా ఉపయోగించండి జంపింగ్ అనేది. నెక్స్ట్ స్లీపింగ్ అంటే నిద్రపోవుట, స్లీప్స్ అనమాట. V1 వెంటనే చేసే పనులకు వాడాలన్నమాట కదా. స్లెప్ట్ అంటే ఆల్రెడీ నిద్రపో ఉండుట, స్లెప్ట్ V3 అనమాట. ఇది విల్ స్లీప్ అంటే భవిష్యత్తులో నిద్రపోతాను అని అర్థం వస్తుంది. అర్థమైందా. డూయింగ్ అంటే చేయుట, డస్, డిడ్, డన్, విల్ డూ చేస్తాను అని అర్థం వస్తుంది అనమాట. రన్నింగ్ అంటే పరిగెత్తుట, ఓకే. అవి యానిమల్స్ కానీ మీరు కానీ ఎవరైనా అనుకోండి, ఇది మీకనే అనుకోండి, ఓకేనా. మీకనే అనుకొని మాట్లాడండి. రన్ అంటే నేను పరిగెత్తుతాను, ఆ విధంగా రన్స్. మళ్ళీ ర్యాన్ అంటే ఆల్రెడీ పరిగెత్తి ఉండుట, ఐ ర్యాన్ అనేది వస్తుంది. ఐ ర్యాన్ అంటే నేను ఆల్రెడీ పరిగెత్తి ఉన్నాను అని వస్తుంది, రన్. ఆ తర్వాత విల్ రన్ అంటే ఐ విల్ రన్ అంటే నేను భవిష్యత్తులో పరిగెడతాను అనేది, ఓకేనా. ఇది మీరు V3ని అదేవిధంగా ఈ రన్స్ని వదిలిపెట్టేసేయండి, నేను చెప్తాను ఎక్కడ వాడాలి ఏంటి అనేది. నెక్స్ట్ మనము ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసేటప్పుడు నేను చెప్తాను అనమాట. అర్థమైందా. ఇక్కడ V3 అనేది మీరు వదిలిపెట్టేసేయండి. అదేవిధంగా ఈ రన్స్ ఇవన్నీ ఎందుకు వస్తాయి అనేది కూడా వదిలిపెట్టేసేయండి, నేను చెప్తాను. అదేవిధంగా ఇంకొకటి క్లారిటీ ఇస్తాను చూడండి. ఈ విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రన్స్ని ఏమంటున్నామంటే ఇక్కడ మనకి V1 అంటున్నాం, ర్యాన్ అంటే మనము V2 అంటున్నాం అనమాట. అదేవిధంగా రన్ అంటే మనకి ఇక్కడ V3 అంటున్నాము, విల్ రన్ అంటే ఇక్కడ మనకి ఫ్యూచర్ ఫామ్ అని అంటున్నాం అనమాట. యాక్చువల్గా చూడండి, V1, V2, V3 అనేది మీరు ఎక్కడ చూసినా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏదైతే ఉంది, ఇక్కడ రన్నింగ్, ఇంగ్ అని తోకలు తగిలిచ్చి ఉంటాయి చూడండి, వీటిని మనకి V4 అంటారనమాట. అర్థమైంది కదా, కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. చూడండి, V1, V2 ఇదేంటిది ప్రెజెంట్, పాస్ట్. ఇది మనకి పాస్ట్ పార్టిసిపుల్, ఇది ఫ్యూచర్ అనుకోండి. ఇక్కడ ప్రెజెంట్, పాస్ట్ పార్టిసిపుల్ అని ఈ విధంగా 3 ఉన్నాయి. అదేవిధంగా మీకు V4 కావాలనుకోండి, ఇది అనమాట. ఇంగ్ అని తోకలు తగిలిచ్చి ఉంటే ఇది మనకి V4 అని అయిపోతుంది అనమాట. అంటే ఏంటి, మనకి మెయిన్ వర్బ్నే V4 అని పిలుస్తున్నారనమాట. అర్థమవుతుంది కదా, ఈ విధంగా V4. అదేవిధంగా V5 కావాలనుకోండి, రన్స్, స్టాప్స్. ఈ విధంగా మనకి V1కి S కానీ ఈ విధంగా అనమాట. V1S అని చెప్తా ఉంటారు అనమాట మనకి ఇంగ్లీష్లో. అర్థమవుతుంది కదా మీకు. ఇలా ఇక్కడ మనకి V1 అంటే రన్, V1S అంటే రన్స్ అని వస్తుంది అనమాట. ఎస్ కానీ ఇక్కడ మనకి జోడీ చేసి పలకాల్సి ఉంటుంది అనమాట. వీటిని మనకి V5 అంటారనమాట. V5 అంటే ఏంటి, వర్బ్ ఫామ్ ఆఫ్ 5 అని అర్థం అనమాట. అంటే 5th వర్బ్ ఫామ్ అని అర్థం అనమాట. అర్థమవుతుంది కదా, అంటే వర్బ్ ఫామ్ ఆఫ్ ప్రెజెంట్ అనే వస్తుంది. అర్థమవుతుంది కదా. ఈ విధంగా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు V1, V2, V3, V4, అదేవిధంగా ఇది V5 అనమాట. అర్థమైంది కదా. అదేవిధంగా విల్ రన్ అని ఉంది చూడండి, ఇది విల్ రన్ అని ఇది వచ్చేసి ఏమవుతుందంటే ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. అంటే మీరు V6 అని కాదు, ఇది మనకి జస్ట్ విల్ అంటేనే భవిష్యత్తులో చేసే పని అని వస్తుంది అనమాట. విల్ అంటే మీకు ఇప్పుడే అర్థమైపోయింది. విల్ డూ, విల్ స్లీప్, విల్ జంప్ అని ఎందుకు అంటున్నారంటే ఇది భవిష్యత్తులో చేసే పనులు. భవిష్యత్తులో చేసే పనులకు విల్ అనేది వాడతారనమాట. ఇక కామన్గా వచ్చేస్తుంటుంది. విల్ ప్లస్ ప్రెజెంట్ పెట్టేస్తే ఇంకా
ఫ్యూచర్ ఏంటవుతుంది, ఫ్యూచర్ వర్బ్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా, ఈ విధంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టాపింగ్ అంటే ఆపుట అనమాట. కానిస్టేబుల్ ఆపుతున్నాడు అనుకోండి, ఆ విధంగా స్టాపింగ్ ఆ విధంగా వస్తుంది అనమాట. ఆగుట, స్టాప్, స్టాప్స్, స్టాప్డ్, స్టాప్డ్, విల్ స్టాప్ అనమాట. అర్థమైంది కదా. అదేవిధంగా ఫ్లయింగ్ అంటే ఎగురుట. ఫ్లై, ఫ్లైస్, ఫ్లూ, ఫ్లోన్, విల్ ఫ్లై. ఈ విధంగా నేర్చుకోవాలి మీరు. అదేవిధంగా థ్రోయింగ్ అంటే విసురుట అనమాట. బాలన విసరడం, లేకుంటే ఏదన్నా ఎనీథింగ్ మీ లైఫ్లో ఎక్కడైతే మీరు విసురుట అని వాడతారో అక్కడ వాడేసుకోండి. అర్థమైంది కదా. చూడండి, థ్రోయింగ్, త్రో, థ్రోస్, త్రూ, థ్రోన్, విల్ త్రో అని వస్తుందన్నమాట. నెక్స్ట్ మనకి స్టాండింగ్ అంటే నిలబడుట. స్టాండ్, స్టాండ్స్, స్టూడ్, విల్ స్టాండ్. అర్థమైందా. నెక్స్ట్ మనకి సిట్టింగ్ అంటే కూర్చొనుట. సిట్, సిట్స్, సాట్, విల్ సిట్. ఈ విధంగా. అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం. ఇవన్నీ మీరు తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ చిన్నవే అర్థమైందా. చిన్నవే కానీ నేర్చుకునేటప్పుడు దోలు తీరిపోద్ది మనకి. అర్థమైంది కదా. ఖచ్చితంగా మనకు కరెక్ట్గా నేర్చుకోండి. వచ్చు కదా అని స్కిప్ చేయొద్దండి. అర్థమవుతుందా. చూడండి, వాచింగ్ అంటే చూడండి, వాచింగ్ అన్నా సీయింగ్ అన్నా. ఇప్పుడు చూడండి, వాచింగ్, అదేవిధంగా సీయింగ్ అంటే మనకు ఊనే జనరల్గా చూడటం, మామూలుగా చూడటం అనమాట. అది వాచింగ్ అన్నారనుకోండి, కాన్సన్ట్రేషన్తో చూచుట అని వస్తుందన్నమాట. అర్థమైందా. ధ్యానంగా చూచుట, వాచింగ్. అదేవిధంగా V1 వచ్చేసి ఇవన్నీ V1, ఇదంతా V2, ఇదంతా V3, ఇవంతా ఫ్యూచర్ ఫామే. ఓకేనా. చూడండి, వాచ్, అదేవిధంగా వాచెస్. నెక్స్ట్ మనకి వాచ్డ్, విల్ వాచ్ అనమాట. అది రైటింగ్ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసరి డబ్ల్యూ అనేది సైలెంట్ లెటర్ అనమాట. డబ్ల్యూని పలకూడదు. అర్థమవుతుందా. రైటింగ్ అని పలకాలి. రైటింగ్ అంటే రాయుట కదా. ఇప్పుడు నేను రాస్తున్నాను రైట్స్, రోట్, రిటర్న్, విల్ రైట్ అనమాట. ఈ విధంగా మీరు పలకాల్సి ఉంటుంది. ఈ విధంగా నేర్చుకోండి. నెక్స్ట్ క్లీనింగ్ అంటే శుభ్రం చేయుట కదా. ఉన్న బట్ట తీసుకొని తుడిస్తే క్లీనింగ్ అయిపోద్ది అనమాట. వాషింగ్ అంటే ఏంటి, మనకి సోప్ వేసి నీళ్ళు వేసి కడిగితే వాషింగ్ అయిపోద్ది. ఈ విధంగా క్లీన్స్, క్లీన్డ్, విల్ క్లీన్. అదేవిధంగా వాషెస్, వాష్డ్, విల్ వాష్. అదేవిధంగా వేరింగ్ అంటే ధరించుట. ఇప్పుడు మీరు బట్టలు వేసుకుంటున్నారు అనుకోండి, అది మనకి వేరింగ్ అయిపోద్ది అనమాట. అర్థమైందా. ధరించుట అర్థమైందా. అదేవిధంగా వాచ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చేతికి ఏం వేసుకుంటున్నారు, వాచ్ వేసుకుంటున్నారు, బ్రేస్లైట్ వేసుకుంటున్నారు, లేకుంటే చైన్ వేసుకుంటున్నారు, ఏదైనా. అర్థమవుతుందా. వేరింగ్ అని చెప్పాల్సి ఉంటుంది అనమాట. ధరించుట. ఓన్, విల్ వేర్ అనమాట. ఈ విధంగా. అర్థమైందా. ఇక్కడ వచ్చేసి వేర్స్. అర్థమైందా. వేర్స్ అనమాట. ఇది మర్చిపోకూడదు మీరు. ఇది మనకి V5 అయిపోద్ది అనమాట. ఇది మనకి V4, V1, V2, V3 అది ఇది మనకి ఫ్యూచర్ ఫామ్. నెక్స్ట్ మనకు మేకింగ్ అంటే చేయుట. ఇప్పుడు మేకింగ్ అంటే చేయుట అనమాట కదా. మీరు లడ్లు తయారు చేస్తున్నారు అనుకోండి, మేకింగ్. లేదా ప్రిపేరింగ్ అని కూడా చెప్పచ్చు. లేకుంటే మీరు ఏదైనా వస్తువులు తయారు చేస్తున్నప్పుడు, బొమ్మలు తయారు చేస్తున్నప్పుడు మేకింగ్ అని చెప్పాలన్నమాట. వస్తువులకి ఏదైనా కానీ. మేకింగ్ అంటే చేయుట. ఆ తర్వాత మనకు మేక్స్, అదేవిధంగా మేడ్, విల్ మేక్. అర్థమవుతుందా. మేడ్ అంటే ఏంటి, మనకి ఆల్రెడీ తయారు చేసి ఉండుట. విల్ మేక్ అంటే భవిష్యత్తులో తయారు చేస్తాను అని. హోల్డింగ్ అంటే పట్టుకొనుట, అంటే తట్టుకొను అని వస్తుందన్నమాట. హోల్డింగ్ అంటే పట్టుకొనుట. క్యాచ్ వేరు, హోల్డ్ వేరు. అర్థమవుతుందా. క్యాచింగ్ అంటే అక్కడ చేపలు పట్టుకోవడం కానీ అలా వస్తుందన్నమాట. ఓకేనా. ఒక పిల్లిని పట్టుకోవడం కానీ, కుక్కను పట్టుకోవడానికి క్యాచింగ్ వస్తుంది. హోల్డింగ్ అంటే తట్టుకొని వస్తుంది అనమాట. హోల్డ్ ఆన్ అంటారనమాట. ఇప్పుడు ఇద్దరు నడుచుకుంటూ పోతున్నారు, ఒకడు వదిలేసి ఒకడు పోయినాడు అనుకోండి, హోల్డ్ ఆన్ అంటారనమాట. హోల్డ్ ఆన్ అంటే తట్టుకొని నిలబడు, ఉండు అని అర్థం వస్తుంది అనమాట. హోల్డింగ్ అంటే అర్థం ఉందా. తట్టుకొని. హోల్డ్స్, హెల్డ్, విల్ హోల్డ్ అనమాట. ఈ విధంగా విల్ హోల్డ్. సేమ్ ఇదే విధంగా పలకాలి. హోల్డ్ అనేది ఇక్కడ అదే విధంగా పలకాలన్నమాట. విల్ హోల్డ్. ఆ విధంగా. హెల్డ్ అంటే ఆల్రెడీ తట్టుకొని ఉన్నాను అని వస్తుంది అనమాట. అర్థమైంది. ఈ విధంగా హోల్డింగ్ అంటే ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఫాలోయింగ్ అంటే అనుసరించుట. ఒకరు పోతా అంటే ఒకరు అనుసరించడం కదా, అది మనకి ఫాలోయింగ్ అంటారనమాట. ఫాలోడ్, విల్ ఫాలో. ఈ విధంగా. ఇంక్రీజింగ్ అన్నారనుకోండి, పెంచుట. ఇంక్రీజింగ్ అంటే పెంచుట, లేకుంటే పెరుగుట అని వస్తుందన్నమాట. పెంచుట లేదా పెరుగుట అనేది వస్తుందన్నమాట. ఇంక్రీజింగ్, ఇంక్రీజెస్, ఇంక్రీజ్డ్, విల్ ఇంక్రీజ్.
అదేవిధంగా డిక్రీజింగ్, ఇవి రెండు ఆపోజిట్ చూడండి. ఇంక్రీజ్ అంటే పెరుగుట, డిక్రీజింగ్ అంటే తగ్గుట లేకుంటే తగ్గించుట అని మీనింగ్ వస్తుందన్నమాట. అర్థమైందా? డిక్రీజింగ్ తగ్గించుట, డిక్రీజ్డ్ విల్ డిక్రీజ్. అదేవిధంగా హేటింగ్ అంటే అసహించుకొనుట అనమాట, అంటే ద్వేషించుట అనమాట. ఇంకొకరు ఇప్పుడు మీ కోపం వచ్చిందనుకోండి ఇంకొకరు చేసే పనికి, అప్పుడు నేను హేట్ చేస్తున్నాను నేను అంటారు అనమాట. అంటే అసహించుకుంటా, ఆ పని కానీ అసహించుకొనుట లేకుంటే మనుషుల్నే అసహించుకొనుట, ఆ విధంగా అనమాట. హేట్స్, హేటెడ్ విల్ హేట్. యాడింగ్ అంటే కలుపుట, చేర్చుట కదా, యాడింగ్ అనమాట. ఇప్పుడు ఎలాగంటారు, ఇప్పుడు మిల్క్లో వాటర్ యాడ్ చేస్తామన్నమాట, యాడింగ్ అనమాట. అది కూడా కలుపుట, చేర్చుట అంటే జత చేయుట అని వస్తుందన్నమాట. జత చేయుట అని వస్తుందన్నమాట. ఈ విధంగా యాడెడ్ విల్ యాడ్ అనమాట. అదే మీరు వంట ప్రోగ్రాంలు చూసేటప్పుడు ఇంత యాడ్ చేసుకోండి షుగర్, ఇంత యాడ్ చేసుకోండి సాల్ట్ అంటుంటారు కదా, ఆ విధంగా అనమాట. హైడింగ్ అంటే దాచుట. హైడింగ్ అంటే ఏంటి, మనకు దాచుట అనమాట. హైడింగ్ అంటే దాచుకొనుట. హైడ్ అండ్ సీక్ ఆడతారు కదా, దాగుడు మూతలని, ఆ విధంగా గేమ్ కూడా ఉంది మనకి హైడ్ అండ్ సీక్ అని. హైడింగ్ అంటే ఏంటి, దాచుట అని వస్తుంది అనమాట. అర్థమవుతుందా? హైడ్ అని పలకాలి. హెడ్ అని పలకాలి అనమాట. ఓకేనా? హెడ్ అని పలకాలి. నెక్స్ట్ హిడెన్ అని పలకాలి అనమాట. ఇది V3 ఫాము. హిడెన్ విల్ హైడ్ అనమాట. నెక్స్ట్ గెట్టింగ్ అంటే పొందుట అనమాట. పొందుటని గెట్టింగ్ అంటారు. ఈ గెట్టింగ్ ఉంది చూడండి, దీన్ని విచ్చలవిడిగా వాడతారు అనమాట ఇంగ్లీష్లో. నేను చెప్తాను ఎలా వాడాలనేది. దీనికి ఇంకా చాలా మీనింగ్స్ కూడా వస్తాయన్నమాట. నేను చెప్తాను. ఈ గెట్టింగ్ అనేది ఎక్కువ మనకు ఇంగ్లీష్ మూవీస్ చూసేటప్పుడు ఇది చాలా ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. అంటే చాలా రకాలుగా యూజ్ చేస్తారు. మీరు అది తెలుసుకోవాలి ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారు అనేది. నేను చెప్తానులేండి. గెట్టింగ్ అంటే పొందుట. గెట్స్, గాటెన్ విల్ గెట్. సెల్లింగ్ అంటే ఏంటంటే అమ్ముట అనమాట. ఇప్పుడు మీ దగ్గర ఒక బైక్ ఉంది, ఫోన్ ఉంది, ఏమైనా అమ్మాయిలనుకుంటే దాన్ని మనకు సెల్లింగ్ అంటారు కదా, అమ్ముట. సెల్స్, సోల్డ్ విల్ సెల్. సోల్డ్ అంటే ఆల్రెడీ అమ్మేసి ఉండుట, విల్ సెల్ అంటే భవిష్యత్తులో అమ్ముట. సెల్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వెంటనే అమ్మేస్తాను అని వస్తుంది అనమాట. బయ్యింగ్ అంటే కొనుట. చూడండి ఇవి రెండు ఆపోజిట్ కదా, సెల్లింగ్, బయ్యింగ్ అంటే కొనుట అనమాట. మీరు మార్కెట్ వెళ్ళి ఏమనుకుంటే అది కూడా కొనుటనే. బైస్, బాట్ విల్ బై. అర్థమవుతుందా? బాట్ అని పలకాలి ఇక్కడ, BOUGHT, బాట్. అర్థమవుతుంది కదా, బాట్ అని పలకాలి. ఇక్కడ మనకి సైలెంట్ లెటర్స్ ఉంటాయన్నమాట కొన్ని. అర్థమవుతుంది కదా, సైలెంట్ లెటర్స్ ఉంటాయి. అన్ని సైలెంట్ లెటర్స్ అని వచ్చే టాపిక్ దగ్గర నేను చెప్తాను మీకు. లెటర్స్లో సైలెంట్ లెటర్స్ అని కొన్ని ఉంటాయి, వాటిని చూడనట్టుగా పలకాలన్నమాట. అర్థమైందా? నేను చెప్తానులేండి అది. అదేవిధంగా స్టీలింగ్ అంటే దొంగతనం చేయు, దొంగలించుట అని వస్తుందన్నమాట. దొంగలించుట అని వస్తుంది. స్టీలింగ్ అంటే దొంగతనం చేయు, తెలియకుండా దొంగలించు. స్టీల్స్, స్టోలెన్ విల్ స్టీల్. అతను నా వాచ్ దొంగిలించాడు, అలా ఆ విధంగా అనమాట. అర్థమవుతుందా? హి స్టోల్ మై వాచ్ అని చెప్పాలన్నమాట. నేను చెప్తాను. ఆలోచించుట థింకింగ్ అంటే. థింక్స్, థాట్ విల్ థింక్, ఈ విధంగా. నెక్స్ట్ సెండింగ్ అంటే పంపుట. సెండ్స్ అనమాట. ఇక్కడ సెండ్స్, సెంట్ విల్ సెండ్. పోస్టింగ్ అంటే ప్రకటించుట, పంపుట అని వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఫేస్బుక్లో చూసినట్టయితే, వాట్సాప్లో చూసినట్టయితే ఏం చేస్తారు, పోస్ట్ చేస్తారనమాట. అంటే ఆ వీడియో కానీ లేకుంటే ఏమైనా మెసేజ్ ఉంది అనుకోండి, అలాంటివి ఏం చేస్తారు, ప్రకటిస్తారనమాట, అందరికీ చెప్తారనమాట. దాన్ని మనకి ఇక్కడ పోస్టింగ్ అంటారనమాట. పంపుట అని కూడా వస్తుంది, తెలుపుట అని కూడా వస్తుంది అనమాట. పోస్టెడ్ విల్ పోస్ట్. అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం. ఈ విధంగా నిదానంగా నేర్చుకోండి, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. గివింగ్ అంటే ఇచ్చుట. గివింగ్ అంటే ఏంటి, మనకి ఇచ్చుట. వాళ్ళు ఎవరైనా ఇస్తున్నారు అనుకోండి ఇతరులు, అది మనకి ఇచ్చుట. గివ్స్, గివెన్ విల్ గివ్. అంటే ఇస్తారు, భవిష్యత్తులో ఇస్తారు. గేవ్ అంటే ఆల్రెడీ ఇచ్చారు, ఆ విధంగా వస్తుంది. ఎలాగైనా వాడచ్చు. టేకింగ్ అంటే తీసుకొనుట. ఇప్పుడు మీరే తీసుకున్నారనుకోండి, మీరే తీసుకొనుట. అర్థమవుతుంది? ఈ రెండు మనకి ఆపోజిట్ వర్డ్. గివింగ్ అంటే ఇచ్చుట, టేకింగ్ అంటే తీసుకొనుట, అలాగనమాట. టేక్స్, టేకెన్ విల్ టేక్. ఓపెనింగ్ అంటే తెరచుట. ఓపెనింగ్ అంటే ఏంటి, మనకి తెరచుట అని వస్తుంది అనమాట. ఓపెన్స్, ఓపెండ్ విల్ ఓపెన్. నెక్స్ట్ క్లోజింగ్ అంటే మూచుట, మూయి వేయుట అని వస్తుంది. ఇవి రెండు మనకి ఆపోజిట్ వర్డ్స్.
చూడండి, క్లోజ్, క్లోజెస్, క్లోజ్డ్, విల్ క్లోజ్. ఆర్గ్యూయింగ్ అంటే వాదించుట. అంటే ఇప్పుడు కొట్లాడబడింది, ఇద్దరు వ్యక్తులకి కొట్లాడబడింది, వాదిస్తారనమాట. నువ్వా నువ్వునా అంటారు కదా, అలా అనమాట. వాదించుట ఆర్గ్యూయింగ్. ఆర్గ్యూడ్, విల్ ఆర్గ్యూ. బీటింగ్ అంటే కొట్టుట. మీరు కొడతారు కదా, దాన్ని బీటింగ్ అంటారనమాట. బీట్స్, బీటెన్, విల్ బీట్. చూడండి, చూడండి, ఇది అర్థమవుతుంది కదా. ఇక్కడ బీటెన్, విల్ బీట్ అనమాట. అర్థమవుతుంది. ఇది బీట్ అని ఎలా పలుకుతారు, ఇది కూడా విల్ బీట్ అనే పలకాలి. ఇక్కడ వచ్చేసరికి సేమ్ స్పెల్లింగే, కానీ పలికే విధానం వేరవుతుంది చూడండి. అందుకే ఇది మనకి V2 అయిపోయింది. అర్థమైందా? ఈ విధంగా బెట్ అని పలకాలి. ఫర్గెటింగ్ అంటే మర్చిపోవుట అనమాట. ఇది ఫర్గెటింగ్ అంటే మర్చిపోవుట. ఫర్గెటింగ్. ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పినాను, మర్చిపోయినారనుకోండి, అది మనకి ఫర్గెటింగ్. అర్థమవుతుందా? ఫర్గెట్ అంటే మర్చిపోవుట, ఫర్గెట్స్. నెక్స్ట్ ఫర్గాట్, ఆల్రెడీ మర్చిపోవుట, ఫర్గాటెన్, విల్ ఫర్గెట్. ఫ్రీజింగ్ అంటే గడ్డ కట్టుట కదా. ఐస్ మనకి ఎలా ఉంటుంది, గడ్డ కడితే వాటర్ ఉంది, ఫస్ట్ వాటర్ గడ్డ కడితే ఐస్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? వాటర్ గడ్డ కడితే ఐస్ అవుతుంది, అలాగనమాట. ఫ్రీజింగ్ గడ్డ కట్టుట. ఏదైనా సరే మనకి ఇప్పుడు నీళ్ళు అనేది ఎలాగుంటుంది, నీళ్ళ రూపంగా ఉంటుంది. అది మనకి ఫ్రీజ్ చేస్తే ఏమవుతుంది, గడ్డగా మారిపోతుంది అనమాట. గడ్డ కట్టుట, ఫ్రీజింగ్ కదా. ఫ్రోజన్, విల్ ఫ్రీజ్. ఇన్సల్టింగ్ అంటే అవమానించుట. ఎదుట వ్యక్తులు మనకు అవమానించినారనుకోండి, అప్పుడు మనకి ఇన్సల్ట్ అనేది వాడుకోవాలి. ఇన్సల్టెడ్, విల్ ఇన్సల్ట్. కీపింగ్ అంటే పెట్టుకొనుట. కీపింగ్ అంటే మనతో ఉంచుకొనుట అని కూడా వస్తుంది అనమాట. ఉంచుకొనుట అనేది కూడా వస్తుంది. కీప్ అంటే మనతో ఉంచుకొనుట. కీప్స్, కెప్ట్, విల్ కీప్. సేవింగ్ అంటే కాపాడు, దాచుకొనుట. సేవింగ్ అంటే చూడండి, ఇప్పుడు ఎవరైనా ఆపదలో ఉన్నారనుకోండి, సేవ్ చేయరా, ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నన్ను సేవ్ చేయరా అని చెప్పుకొనుట. అర్థమవుతుందా? అలాగనే వస్తుంది. లేకుంటే సేవింగ్ అంటే దాచుకొనుట కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్లో ఏం చేస్తారు, మనీని సేవ్ చేస్తారనమాట. సేవింగ్ అర్థమైంది. అలా మనకి 2 రకాలుగా ఉపయోగపడుతుంది ఇది. సేవింగ్, సేవ్డ్, విల్ సేవ్. కిల్లింగ్ అంటే చంపుట కదా, పొడుచుట. చంపుట. కిల్డ్, విల్ కిల్. యాక్టింగ్ అంటే నటించుట. యాక్టెడ్, విల్ యాక్ట్. రీడింగ్ అంటే చదువుకొనుట. రీడింగ్ అంటే ఏంటి, మనకి పేపర్, ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతారు, స్టోరీ చదువుతారు అంటే ఏంటి, మనకి చదువుట అంతే. అర్థమైందా? ఈ విధంగా చదవటంని రీడింగ్ అంటారు. రీడ్స్, రెడ్ అని పలకాలి. చూడండి, ఇక్కడ స్పెల్లింగ్ అంతా ఒకటే. రీడ్స్ చూడండి, ఇక్కడ రీడ్ ఎలాగైతుంది, ఇక్కడ కూడా రీడ్ అనే ఉంది V2 కూడా. కానీ మనకి పలికే విధానం ఎలాగుంటుందంటే రెడ్ అని పలకాలి. మనకు తెలుసు కదా, కలర్ తెలుసు, రెడ్ కలర్ ఎలాగుందో ఆ విధంగా రెడ్, రెడ్ అని ఈ విధంగా పలకాల్సి ఉంటుంది దీన్ని. V2 అంటే రెడ్ అంటే ఏంటి, ఆల్రెడీ చదివి ఉండుట అని వస్తుంది అనమాట. రెడ్. దీన్ని కూడా రెడ్ అనే పలకాలన్నమాట, V3ని కూడా. అర్థమైందా? ఈ విధంగా మీకు V2కి V3కి కొంచెం తేడా ఉంటుందన్నమాట. అర్థమైందా? కొన్ని చూడండి, ఇక్కడ చూడండి, యాక్టెడ్ సేమ్ వస్తాయి. కొన్ని పదాలు కిల్డ్, సేవ్డ్ ఈ విధంగా కొన్ని పదాలు సేమ్ వస్తాయి, కొన్ని డిఫరెంట్ వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? చూడండి, ఈ విధంగా రెడ్ ఇక్కడ కూడా సేమ్గానే వచ్చింది. కొన్ని దాంట్లో ఎలాగంటే కొన్ని వేరే విధంగా వస్తాయి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రోజన్ వచ్చింటే ఇక్కడ ఫ్రోజన్ అని వచ్చింది. ఈ విధంగా కొంచెం ఇక్కడ ఫర్గాట్ అని వచ్చింటే ఇక్కడ ఫర్గాటెన్ అని వచ్చింది. ఇక్కడ మనకి ఇది V2, ఇది మనకి V3 ఈ విధంగా అనమాట. కొంచెం స్లైట్ తేడా ఉంటాయి, కొన్ని సేమ్గానే ఉంటాయి. ఓకేనా? అందుకనే మీరు జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా విల్ రీడ్ అనమాట. విల్ రీడ్ అంటే భవిష్యత్తులో చదువుట. ఈ విధంగా టీచింగ్ అంటే బోధించుట. నేనేం చేస్తున్నాను, టీచింగ్ చేస్తున్నాను కదా. ఈ విధంగా టీచర్స్, టాట్, విల్ టీచ్. టాట్ అంటే ఆల్రెడీ నేను బోధించేసినాను అనమాట, చెప్పేసినాను అని వస్తుంది. సీమింగ్ అంటే అనిపించుట లేదా కనిపించుట. మీరు ఏదైతే మీ కళ్ళతో చూస్తారో అది మనకి సీమింగ్ అనమాట. కనిపించుట, నాకు అది కనిపించింది, ఇది కనిపించింది అని చెప్తుంటారు కదా మీరు సినిమాల్లోకి, అలా కనపడిచ్చింది, నేను తప్పుగా ఆలోచించినానేమో, నాకు అలా కనబడిచ్చింది అని అనడం కానీ అలాగనమాట. సీమింగ్ అంటే అనిపించుట, మీకు అనిపించుంటుంది అనమాట అలాగా అని. ఓకేనా? లేకుంటే కనిపించుట అని కూడా వస్తుంది. సీమ్డ్,
విల్ సీమ్. దీనిపైన మనం వాక్యాలు చూద్దాం, చాలా చక్కగా ఉంటాయి. నెక్స్ట్ మనకు లుకింగ్ అంటే చూచుట, మీ కళ్ళతో మీరు చూసినారనుకోండి దాన్ని మనకి లుకింగ్ అంటారనమాట. అర్థమవుందా? అంటే మీరు ఇప్పుడు పెయింటింగ్ ఉంది, పెయింటింగ్ని చూసినారనుకోండి లుకింగ్ అనమాట. మీ కళ్ళతో మీరు స్పష్టంగా చూడుట లుకింగ్. లుక్స్, లుక్డ్ విల్ లుక్. నెక్స్ట్ బెగ్గింగ్ అంటే అడుక్కొనుట అనమాట, అడుక్కొనుట. బెగ్స్, బెగ్డ్ విల్ బెగ్. పుట్టింగ్ అంటే పెట్టుట, మీరు ఏదైతే వస్తువులు పెడతారనుకోండి, ఇప్పుడు అమ్మ మీకు ఒక పని ఇచ్చింది, ఏమి ఇచ్చింది, బట్టలన్నీ గూట్లో పెట్టమనింది అనుకోండి, ఆ విధంగా పుట్టింగ్ అంటే పెట్టుట అనమాట. పుట్స్ అంటే వెంటనే పెడతాను అని వస్తుంది అనమాట. పుట్ అనే పలకాలన్నమాట. వీటు కూడా ఎలా పలకాలి, పుట్ అనే పలకాలి. అర్థమైందా? పుట్టేడని పలకూడదు, చాలా మంది మిస్టేక్ చేస్తారు, పుట్టేడు అంటారనమాట. అలాగంతా తిక్కగా చెప్పకూడదు అనమాట. అందుకే వర్బ్స్ బాగా నేర్చుకోండి మీరు. పుట్టింగ్, పుట్స్, పుట్టే, V3 కూడా. అర్థమైందా? విల్ పుట్ అనమాట. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఇలాంటి పదాలు. అర్థమైందా? నెక్స్ట్ పుల్లింగ్ అంటే లాగుట. ఇప్పుడు డోర్ లాగుతున్నారనుకోండి, ఇలా డోర్ తెరుస్తున్నారనుకోండి, దాన్ని మనకి పుల్లింగ్ అంటారనమాట. అర్థమైందా? ఈ విధంగా కొన్ని చోట్ల పుల్లింగ్ అని రాసింటారు కదా. లాగుట, పుల్స్, పుల్లుడ్ విల్ పుల్లుడ్ అంటే ఆల్రెడీ లాగేసి ఉండుట. పుల్డ్ విల్ పుల్, భవిష్యత్తులో లాగుతాను విల్ పుల్ అంటే. అదేవిధంగా నెక్స్ట్ పోరింగ్ అంటే పోయుట అనమాట. పోర్ అంటే పోయుట. ఇప్పుడు గ్లాస్ ఉంది, గ్లాస్లో ఏం చేస్తారు, పాలు పోసినారనుకోండి పోరింగ్, నీళ్ళు పోసినారనుకోండి పోరింగ్, అలాగనమాట. ఇంకా మీరు డ్రింక్స్ పోసినారనుకోండి పోరింగ్, ఆ విధంగా అనమాట. ఏం పోసినా, జ్యూస్ పోసినారనుకోండి గ్లాస్లో పోరింగ్ అనమాట. అర్థమైందా? పోరింగ్. పోర్డ్ విల్ పోర్. అర్థమైందా? ఈ విధంగా. నెక్స్ట్ కటింగ్ అంటే కోయుట. మీరు కూరగాయలు కట్ చేస్తారు కదా, దాన్ని మనకి కటింగ్ అంటారనమాట. ఇది కూడా అంతే. పుట్టింగ్ ఎలాగనో ఇది కూడా అంతే అనమాట. పుట్టింగ్ అంటే పెట్టుట ఎలాగనో, ఇది కూడా కట్టింగ్ అనమాట. కట్టింగ్ అంటే కోయుట. కట్ విల్ కట్, అంతే అనమాట. ఇక్కడ మనకి వీటు కట్టెడ్ అని అలా చెప్పకూడదు అనమాట. అర్థమైందా? సేమ్ పుట్టింగ్ ఎలానో అలాగనే ఇది కూడా. అదేవిధంగా టీరింగ్ అంటే చింపుట అనమాట. ఇప్పుడు బట్టలు చింపుతున్నారనుకోండి టీరింగ్, సోఫా చింపుతున్నారనుకోండి టీరింగ్, ఇంకా పేపర్ చింపుతున్నారనుకోండి, పేపర్ ఉంది చింపారనుకోండి టీరింగ్ కదా, టీరింగ్ అనమాట. చింపుట. టియర్స్, టోన్ విల్ టియర్. చీటింగ్ అంటే మోసం చేయుట. నన్ను మోసం చేస్తారు కదా, చీటింగ్, ఆ విధంగా అనమాట. నన్ను మోసం చేశాడు, వాడు మోసపోయాడు, అలాగనమాట. చీటింగ్ అనమాట. చీట్స్, చీటెడ్ విల్ చీట్. నెక్స్ట్ సెలెక్టింగ్ అంటే ఎంచుకోను, అదా ఇదా అని సెలెక్ట్ చేసుకోవడం అంతే అనమాట. మనకు అది దీన్ని సెలెక్ట్ చేసుకున్నా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నా, నేను కెరియర్లో MBA సెలెక్ట్ చేసుకున్నా, లేదా అలాగనమాట. అలా దాన్ని మనకి ఎంచుకోను అని వస్తుంది అనమాట. సెలెక్టెడ్ విల్ సెలెక్ట్. అదేవిధంగా చూజింగ్ అంటే అందులో కోరుకొను. చూడండి, చూజింగ్ అంటే ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. 4 ఆప్షన్స్, ఇప్పుడు 4 ఉన్నాయి మీ ఎదుట ఆప్షన్స్ ఏవైనా కానీ. ఇప్పుడు 4 జత బట్టలు ఉన్నాయి, ఈ జతల్లో నీకు ఒకటి కోరుకో అన్నారనుకోండి, చూజింగ్ అనమాట. అలాగనమాట. కండిషన్ ఉంటుంది ఇక్కడ. సెలెక్టింగ్ అంటే మీరుగా చూస్ చేసుకోవడం, ఎలాగైనా వస్తుంది, మీరు ఎలాగైనా. సెలెక్టింగ్ అంటే కూడా అలాగే వస్తుంది అనమాట. మీకు ఎంచుకొను అనే వస్తుంది అనమాట. దీనికి ఏంటి తేడా అంటే కొంచెమే తేడా. సెలెక్టింగ్ అంటే మీరుగా ఎంచుకొనుట, చూజింగ్ అంటే ఇందులో ఎంచుకొనుట అని అలా వస్తుంది అనమాట. అంతే. అర్థమైందా? అందులో కోరుకొను. చూజెన్ విల్ చూజ్. అర్థమైందా? ఈ విధంగా. ఫియరింగ్ అన్నారనుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? ఇది చూజెన్. నెక్స్ట్ ఫియరింగ్ అన్నారనుకోండి, భయపడు. ఫియరింగ్ అంటే భయపడు. ఫియర్డ్ విల్ ఫియర్ అనమాట. అర్థమైందా? భయపడు అనమాట. మీరు భయపడతారు కదా, అది భయపడు. స్కేరింగ్ అన్నారనుకోండి, చూడండి ఇక్కడ మనకు ఫియరింగ్ అంటే ఇవి రెండు మనకు ఆపోజిట్. చూడండి, ఫియరింగ్ అంటే భయపడు, స్కేరింగ్ అన్నారనుకోండి భయపెట్టు. ఇతరుల వ్యక్తులు భయపెడతారు కదా మీకు, వాళ్ళు ఎవరైతే భయపెట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళు అదేమన్నమాట భయపెట్టుట అని వస్తుంది అనమాట. భయపెట్టుట అంటే స్కేరింగ్. అర్థమైందా? స్కేర్డ్ విల్ స్కేర్ అనమాట. ఇవన్నీ నేను అన్నీ చూసే రాశాను పదాలు, మీరు నేర్చుకోండి. అర్థమవుతుందా? నేను అన్ని తప్పులు ఏమున్నా అన్నీ వెరిఫై చేసి నీట్గా రాసి చెప్తున్నాను అనమాట. అర్థమైందా? మీరు తప్పకుండా నేర్చుకోండి. ఇవే అర్థమవుతుంది కదా మీకు. ఇంకా ఇవి నేర్చుకోండి చాలు మీరు. అర్థమవుతుందా? చూడండి, ప్రొటెక్టింగ్ అంటే కాపాడుట, రక్షించుట. ప్రొటెక్టింగ్ అంటే కాపాడుట. అర్థమవుతుందా? ఈ విధంగా
అనమాట. ప్రొటెక్టింగ్ అంటే కాపాడుట, రక్షించుట అని వస్తుంది. ప్రొటెక్ట్స్, ప్రొటెక్టెడ్, విల్ ప్రొటెక్ట్. అదేవిధంగా సింగింగ్ అంటే ఏంటి మనకి పాడుట అనమాట. సింగింగ్ అంటే పాడుట, సింగ్స్, శాంగ్ అంటే ఆల్రెడీ పాడేసి ఉండుట, సంగ్, విల్ సింగ్ అనమాట. నెక్స్ట్ వాకింగ్ అంటే నడుచుట, వాక్డ్, విల్ వాక్. మూవింగ్ అంటే కదులుట, వాకింగ్ అంటే చూడండి, వాకింగ్కి మూవింగ్కి ఏం తేడా అంటే వాకింగ్ అంటే నడుచుకొని పోవుట, మూవింగ్ అంటే ఏంటి మనకి కదులుట. ఇప్పుడు వస్తువులు కదులుతాయి, లేకుంటే మనుషులు కూడా కదులుతారు అంటే ఏంటి మనకి జస్ట్ అలా కదలడం అనమాట. అర్థమైందా? అది మనకి మూవింగ్ అంటారు. అదేవిధంగా వాకింగ్ అంటే మీరు నడుచుట వాకింగ్ అంటారు అనమాట. కదులుట, ఇది కూడా వాకింగ్ అంటే కూడా కదులుటనే, ఏంటి మీరు నడుస్తున్నారు అని వస్తున్నారు అక్కడ, అంతే. అర్థమవుతుందా? మూవింగ్ కదులుట, మూవ్స్, మూవ్డ్, విల్ మూవ్. అదేవిధంగా స్నోరింగ్ చూడండి, స్నోరింగ్ అర్థమవుతుందా? మనకి స్నో అంటే ఏంటి మనకి మంచు అనమాట కదా. స్నో అంటే మంచు. ఈ విధంగా పలకాలి, స్నోరింగ్ అని పలకాలి. స్నోరింగ్ అర్థమవుతుంది కదా. స్నోరింగ్ అంటే గురక పెట్టుట. ఇప్పుడు తెలుసు కదా, నాన్న గురక పెడతారు, అమ్మ వాళ్ళు గురక పెడతారు. ఆ విధంగా ఎవరైనా గురక పెడితే దాన్ని స్నోరింగ్ అంటారు అనమాట. స్నోర్డ్, విల్ స్నోర్. ఆ విధంగా అనమాట. స్నోర్ అర్థమైందా? స్నోరింగ్ గురక పెట్టుట, ఆ విధంగా అనమాట. హీఈజ్ స్నోరింగ్ అంటే ఏంటి, అతను గురక పెడుతున్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ గురక పెడుతున్నాడు. హీఈజ్ స్నోరింగ్, షీఈజ్ స్నోరింగ్, మమ్మీ ఈజ్ స్నోరింగ్. ఆ విధంగా అనమాట. ఫైటింగ్ అంటే కొట్టుకొనుట, కాళ్ళతో చేతులతో గుద్దుకుంటారు కదా, దాని మీద ఫైటింగ్ అంటారు. ఫాట్, విల్ ఫైట్ అనమాట. అర్థమైందా? ఫాట్ అని పలకాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇవి కూడా చూడండి, మీరు ఇవి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? ఫైటింగ్, బ్రేకింగ్, ఈ విధంగా ఎందుకు నేర్చుకోవాలంటే మనకి దేనికి ఉపయోగపడతాయి ఇవన్నీ? యామ్, ఈజ్, ఆరు, వాజ్, వర్ ఏవైతే మనకి రన్నింగ్ వాక్యాలు రాయడానికి ఉపయోగపడతాయి అనమాట. ఇవన్నీ అర్థమవుతుంది కదా. మీరు దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకా మీకు రెండు కలిపే వచ్చేస్తాయి. ఎస్ వాక్యాలు, స్టాప్ వాక్యాలు, రన్నింగ్ వాక్యాలు రెండు కలిపే వచ్చేస్తాయి ఇక్కడ మీకు. అర్థమైందా? ఇక్కడ టోటల్గా వచ్చేస్తాయి చూడండి. అందుకని దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దని మీరు. బ్రేకింగ్ అంటే విరక్కొట్టుట. ఇప్పుడు పెన్నుని ఇలా తుంచారనుకోండి, ఈ విధంగా బ్రేకింగ్, విరక్కొట్టుట. లేకుంటే ఆట వస్తువులు తుంచారనుకోండి, బ్రేకింగ్. ఆ విధంగా అనమాట. పగలగొట్టుట అని కూడా వస్తుంది. వస్తువులు, గాజు గ్లాసులు అయితే పగలగొట్టుట అని వస్తుంది. మనకు వస్తువులు బట్టి అంతే వాడుకుంటాం, అంతే. అర్థమవుతుందా? బ్రేకింగ్, ఆ విధంగా అనమాట. బ్రేక్స్, బ్రోకెన్, విల్ బ్రేక్. హెల్పింగ్ అంటే సహాయం చేయుట. హెల్ప్డ్, విల్ హెల్ప్. అర్థమవుతుంది కదా. చూడండి, ఇది మనకి V1, ఇది మనకి V2, ఇది మనకి V3, ఆ తర్వాత ఇది మనకి V4. అర్థమవుతుంది. ఇది మనకి V5. గుర్తుపెట్టుకోండి. గ్యాదరింగ్ అంటే సమావేశం అగుట అనమాట. ఇప్పుడు గెట్ టుగెదర్ అంటారు కదా, ఆ విధంగా అనమాట. గెట్ టుగెదర్ అంటే ఏంటి మనకు ఇక్కడ మనం చూసినట్టయితే, ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది, లేకుంటే ఏదో ఒక మీటింగ్ ఉంది, అందరూ గ్యాదరింగ్ అవుతారనమాట. మీటింగ్ ఉంది అంటే ఏంటి, సమావేశం అగుట, అందరూ కలిసి ఒక చోట వస్తారనమాట, గ్యాదరింగ్ అవుతారనమాట. దాన్ని మనకు గ్యాదరింగ్ అంటారనమాట. సమావేశం అగుట, గ్యాదర్స్, గ్యాదర్డ్, విల్ గ్యాదర్. భవిష్యత్తులో అవుతారు అలాగనమాట. అర్థమైంది కదా. సమావేశం అగుట, లేకుంటే నేను గ్యాదర్ అవుతాను, ఆ విధంగా వస్తుంది. ఫోల్డింగ్ అంటే మడత పెట్టుట కదా. ఫోల్డింగ్ అంటే ఏంటి, ఈ పేపర్ ఇలాగుంది, ఇలా నేను మడత పెడతాను అనమాట. ఏంటి మనకి ఫోల్డింగ్ కదా. అదేవిధంగా సమోసాలు చేస్తారు కదా, సమోసాలు ఎలా చేస్తారు, ఇలా ఫోల్డ్ చేస్తారు, ఆ విధంగా మడత పెట్టుట. ఆ విధంగా స్వీట్ ఐటమ్స్ ఫోల్డింగ్ చేస్తారు కదా, అది ఫోల్డ్స్. ఆ విధంగా వెల్డింగ్ చేస్తారు. వెల్డింగ్ కూడా మనకి ఐరన్ని బెండ్ చేస్తారు. ఆ విధంగా గోల్డ్ని కూడా ఫోల్డ్ చేస్తారు. ఆ విధంగా ఎన్ని రకాలుగానే వాడచ్చు మీరు. అలాగా ఫోల్డెడ్, విల్ ఫోల్డ్ అనమాట. ఒకే రకంగా యూజ్ చేస్తానంటే మీకు కుదరదు, ఎన్ని రకాలుగానే యూజ్ చేయొచ్చు మీరు. అర్థమవుతుంది కదా. ఇంగ్లీష్లో ఉండేది అది అనమాట ప్రాధాన్యత. ఫోల్డింగ్, ఇప్పుడు ఈ వాక్యం ఉంది, ఎలాగైనా యూజ్ చేయొచ్చు మీరు. అర్థమవుతుందా. ఆ విధంగా సాక్రిఫైయింగ్ అంటే ఏంటి, మనకు త్యాగం చేయుట. ఇప్పుడు మీ దగ్గర ఒకటి ఉంది ఏదైనా కానీ, దాన్ని మీరు ఇతరుల కోసం ఇచ్చేసినారనుకోండి, దాన్ని మనకి సాక్రిఫైజింగ్ అంటారు అనమాట. సాక్రిఫైయింగ్, త్యాగం చేయుట. సాక్రిఫైసెస్, సాక్రిఫైడ్, విల్ సాక్రిఫైజ్.
ఆ విధంగా ఫర్ గివింగ్ అంటే క్షమించుట. ఇది మంచి వర్డ్ చూడండి. ఫర్ గివింగ్ అంటే క్షమించుట అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా తప్పు చేసినారు, ఇతరుల వ్యక్తులు వచ్చి మీ నాన్నను ఎవరైనా కానీ మీ మమ్మీను క్షమించాలంటే అదే అనమాట ఫర్ గివ్ మీ అంటారనమాట. ఫర్ గివ్ మీ అంటే ఏంటి, మనకి ఫర్ గివ్ మీ అంటే నన్ను క్షమించు అని అర్థం అనమాట. అర్థమైందా? క్షమించుట అంటే ఫర్ గివింగ్, ఫర్ గివ్ నేను క్షమించాను పో అని అర్థం అనమాట. ఫర్ గివ్ క్షమించుట, క్షమించి ఉండుట. ఫర్ గివెన్ విల్ ఫర్ గివ్ అనమాట. సేమ్ గివ్ ఎలాగవుతుందో వస్తుందో, గివింగ్, గివ్స్, గేవ్, గివెన్, విల్ గివ్ ఎలాగైతే వస్తుందో దానికి మనకి ఫర్ అనేది తగిలించుంటారు అనమాట. అంతే. ఫర్ గివింగ్ అంటే క్షమించుట అని మీనింగ్ వస్తుంది టోటల్గా అయితే. అర్థమైందా? ఈ విధంగా గివ్కి అయితే ఇలాగ వస్తుందో సేమ్ అలాగే వస్తాయి అనమాట. అర్థమైంది కదా? అది కూడా అంతే. గాట్ కూడా అంతే అనమాట. గెట్ కానీ అర్థమైందా? గెట్స్ ఏంటి మనకి ఫర్గెట్ తెలుసు కదా, మీరు ఇంతకుముందు చూసాము. ఫర్ గివింగ్ ఫర్గెట్ అన్నారనుకోండి మర్చిపోవుట. అర్థమైంది కదా? ఫర్గెట్స్, ఫర్గాట్ అని విల్ ఫర్గెట్, ఆ విధంగా అనమాట. అర్థమైంది కదా? ఈ విధంగా. నెక్స్ట్ ఇన్ఫార్మింగ్ అంటే తెలియజేయుట. నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అంటే నాకెందుకు తెలియజేయలేదు ఆ విషయం గురించి కానీ, ఏదైనా విషయం గురించి కానీ. అర్థమవుతుందా? ఇన్ఫార్మ్స్, ఇన్ఫార్మ్డ్, విల్ ఇన్ఫార్మ్. ఎస్పైరింగ్ అని పలకాలన్నమాట. ఇక్కడ ఏ అని ఉంది కదా, దీని మనకు ఎస్పైరింగ్ అని పలకాలి. అర్థమవుతుంది కదా? దీనంతా మనకి ఎస్పైరింగ్ అని పలకాలి. ఎస్పైరింగ్ అంటే ఆశపడుట. ఓకేనా? మీరు పలానా దానిపైన ఆశపడినారనుకోండి ఎస్పైరింగ్ అంటారనమాట. ఎస్పైరింగ్ ఏ అని పలకాల్సి ఉంటుంది అనమాట. ఏ సపరేట్ ఎస్పైరింగ్ అని పలకాలి ఉంటుంది. ఎస్పైర్డ్, విల్ ఎస్పైర్. అర్థమైందా? ఆశపడి ఉండుట ఎస్పైర్డ్ అంటే. అర్థమైందా? అదేవిధంగా అరైవింగ్ అంటే వచ్చుట. ఇప్పుడు ట్రైన్ ప్లాట్ఫామ్ పైన వచ్చింది అనుకోండి, ఈ విధంగా అరైవింగ్ అని చెప్తారనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా పైన వచ్చుట అని వస్తుందన్నమాట. అరైవింగ్ ఒక దానిపైన వచ్చుట, అరైవింగ్ అని వస్తుందన్నమాట. వచ్చుట. అరైవ్డ్, విల్ అరైవ్. బస్సు వస్తుంది, బస్ విల్ అరైవ్ అనమాట. వస్తుంది అని అలా వస్తుందన్నమాట. ఆహ్వానించుట అన్నారనుకోండి ఇన్వైటింగ్ అంటే ఆహ్వానించుట. ఇన్వైట్ కదా, ఇన్వైటెడ్, విల్ ఇన్వైట్ అనమాట. ఈ విధంగా ఆహ్వానించుట. ఒకరు ఫంక్షన్ పిలుచున్నారనుకోండి, ఫంక్షన్ కానీ పార్టీకి కానీ అలాగున్నప్పుడు మనకి ఇన్వైటింగ్ అంటారనమాట. అడ్మిటింగ్ అంటే ఏంటి, మనకి చేర్చుకొనుట. ఇప్పుడు హాస్పిటల్లో పోయినారు, అడ్మిటింగ్ అనమాట. చేర్చుకొనుట అంటే లోపలికి రానిచ్చుట అని వస్తుందన్నమాట. రానిచ్చుట ఈ విధంగా అనమాట. హాస్పిటల్ కానీ ఏదైనా, అది షోరూమ్ కానీ. అర్థమైందా? అడ్మిటింగ్ అంటే చేర్చుకొనుట. అడ్మిటెడ్, విల్ అడ్మిట్, ఆ విధంగా. జాయినింగ్ అంటే కలుపుకొనుట. అర్థమైందా? కలుపుకొనుట లేకుంటే చేర్చుట. జాయినింగ్ అని వస్తుందన్నమాట. కలుపుట. జాయిన్డ్, విల్ జాయిన్. అదేవిధంగా అడ్మైరింగ్ అంటే పొగడుట, మెచ్చుకొనుట. ఇప్పుడు నన్ను ఎవరైనా మెచ్చుకున్నారనుకో, వాళ్ళు మెచ్చుకున్నారనమాట, అడ్మైర్ చేసినారు. అర్థమైందా? అడ్మైర్డ్, నన్ను మెచ్చుకున్నారనమాట. ఆ విధంగా మెచ్చుకొనుట. లేకుంటే మీరు ఇతరులను మెచ్చుకుంటారనుకో, మెచ్చుకోండి. చాలా మంచి చూడండి, చాలా మంచి వర్డ్ చూడండి, నేర్చుకోండి. అడ్మైరింగ్ అంటే పొగడుట. అడ్మైర్ అంటే పొగడు. అడ్మైర్స్ అన్న కూడా పొగుడే అనమాట. అడ్మైర్డ్, విల్ అడ్మైర్. ఆల్రెడీ పొగిడేసి ఉండుట. విల్ అడ్మైర్ అంటే భవిష్యత్తులో పొగుడుట. అర్థమైంది కదా? నోయింగ్ అంటే తెలుసుకొనుట. నోస్, నోన్, విల్ నో. ఈ విధంగా అర్థమైంది కదా? నోన్ ఈ విధంగా. న్యూ అంటే ఆల్రెడీ నాకు తెలుసుకొనుట. ఆల్రెడీ తెలుసుకున్నా ఒక విషయం గురించి కానీ ఏదైనా కానీ. నోయింగ్ అంటే తెలుసుకొనుట. అర్థమైంది కదా? అడ్జస్టింగ్ అంటే సరిచేయుట, దిద్దుట అనమాట. ఇప్పుడు ఏదైనా రేడియో కానీ ఏదైనా చెడిపోయింది అనుకోండి, లేకుంటే రేడియో వాల్యూమ్ ఏదైనా బాగాలేదనుకోండి, అడ్జస్ట్ చేస్తాం కదా, ఎక్కువ అయితే తక్కువ, తక్కువ అయితే ఎక్కువ. ఈ విధంగా అడ్జస్టింగ్ అంటారనమాట. సరిచేయుట, దిద్దుట, ఎక్కువ ఉండే తక్కువ చేయడం కానీ, ఆ విధంగా అనమాట. అడ్జస్టెడ్, విల్ అడ్జస్ట్. అదేవిధంగా ఆస్కింగ్ అంటే అడుగుట అనమాట. ఆస్కింగ్ అంటే అడుగుట. ఆస్క్డ్, విల్ ఆస్క్ అంటే అడుగుట. ఇతరుల వ్యక్తుల నుంచి అడుగుట, అది అడుగుట, క్వశ్చన్స్ అడుగుట, లేకుంటే డబ్బులు అడుగుట. ఈ విధంగా ఎలాగైనా వస్తుందన్నమాట. అర్థమైంది కదా? ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సినవి ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. చూడండి, సింపుల్ మన డైలీ వేలో యూజ్ చేసేవే వర్బ్స్ అనమాట. అర్థమైంది కదా? ఇది మనకి V1, ఇది V2, ఇది V3,
అదేవిధంగా ఏంటిది మనకి ఇది V4, ఇది మనకి V5 మర్చిపోద్దండి. అర్థమైంది కదా. ఇక నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగతావి కూడా చూద్దాం.